అణువణువు ఆ దివ్య కాంతి, ఆ దివ్య చైతన్యం, ఆ భగవతత్వ శక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఏంటి? ప్రకృతిలో, అష్టప్రకృతిలో, తర్వాత మన జీవ చైతన్యంలో, తర్వాత కనపడుతున్నటువంటి ప్రతి ఏరియాలో కూడా ఆ దివ్యత్వమే ఉన్నది. కాకపోతే నువ్వేమైపోయినావు? ఆ దివ్యత్వాన్ని మనము కనిపెట్టే స్థితిలో లేము. ఎందుకు లేవు? ఎందుకు మనం ఎందుకు లేవు? ప్రకృతిలోనే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? సృష్టి జరిగింది అంటే కారణం ఏంటి? 3 గుణాల ఆధారంగానే సృష్టి జరిగింది. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సపోజ్ ఈ 3 గుణాలు లేవు, సృష్టి వ్యక్తం అయ్యే ప్రసక్తే లేదు. అందుకని వాళ్ళేం చెప్పారు? ఈ 3 గుణాలను కనుక నువ్వు బ్యాలెన్స్ చేసావంటే, ఈ 3 గుణాలను నువ్వు సమత్వ స్థితిలో కనుక నువ్వు తెచ్చుకున్నావు అంటే ఇంకా ఈ సృష్టి గురించి నువ్వు బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ 3 గుణాలను నువ్వు బ్యాలెన్స్ చేసి, ఈ 3 గుణాలు కనుక దాటితే నీ దగ్గర ఉన్నది, అవతల వాళ్ళ దగ్గర ఉన్నది, ప్రపంచం అంతా ఉన్నది ఒకటే దివ్యత్వం అయినటువంటి శక్తి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. కాకపోతే ఈ 3 గుణాలంటే ఎవరు? ఈ 3 గుణాలు అంటే ఎవరంటే నాది అనేటువంటి నా స్వభావం, నా భావం, నా గుణాలు, తర్వాత ఇంకోటి ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ నాది నంటుకొని ఉన్నాయి. అది జస్ట్ ఏంటి? భావమే. నిజమైనది ఏంటి? పరమాత్మతత్వ శక్తి ఎక్కడుంది? మనతోనే ఉంది. కానీ అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? మన మైండ్గా, మైండ్ వచ్చి ఇంద్రియాలుగా, ఇంద్రియాలు వచ్చి శరీరంగా, శరీరం వచ్చి వస్తువులు మనుషులుగా, అది పైనుంచి కింద వరకు దిగొచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? లోపల ఉన్నది అదే దివ్యత్వం అయినటువంటి శక్తి అనేటువంటి విషయాన్ని నా మనసు ద్వారా పనిచేస్తుంది, త్రూ మైండ్ పనిచేస్తుంది తప్ప ఒరిజినల్గా నా మైండ్ ఏం లేదు ఇక్కడ అనేటువంటి విషయాన్ని గ్రహించి, మైండ్కి సంబంధించినటువంటి ఇంటెన్సిటీ, ఇప్పటిదాకా శరీరాన్ని గట్టిగా పట్టుకున్నాం కదా, ఈ శరీరానికి ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు ఇవన్నీ కూడా శరీరవాణివేని అనేటువంటి విషయాన్ని గ్రహించి, లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వ శక్తి అనేటువంటి చైతన్యం వల్లనే ఇదంతా ఉన్నదనేటువంటి విషయం గ్రహించి, ఈ 3 గుణాలతో ఉన్నటువంటి ఈ కోరికలని మనం బ్యాలెన్స్ చేయటం మొదలుపెట్టాలి అనేటువంటి విషయమే ఆ మహానుభావులు మనకు చెప్పారు. అంటే ఆధ్యాత్మిక సాధనంతా ఎవరికి చెప్పారు? వాళ్ళు దేవుడు ఎక్కడో ఉన్నారు, నువ్వు ఈ పని చేస్తే నీకు దైవత్వం నుంచి చదువుతుందని వాళ్ళ మహానుభావులు చెప్పలా. నీ బుద్ధికి పదును పెట్టు. నీ బుద్ధికి పదును పెట్టి నువ్వు తయారు చేసుకున్నటువంటి కోరికలు, ఆలోచనలు అవన్నీ కూడా అన్ని విండోస్ ఓపెన్ చేసేసి ఒక్కసారి నువ్వు సెలెక్ట్ కొట్టి డిలీట్ కొట్టి పడేసి, ఆ పడేసే శక్తి నీ దగ్గర ఉన్నది. కాకపోతే అది నేను పడాలి, నేను మారాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను సత్యాన్ని గ్రహించాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. తర్వాత దానికి తగ్గటువంటి ఎబిలిటీని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఎబిలిటీ క్రియేట్ చేసుకోవాలంటే నీ మనసులో ఉన్నటువంటి భౌతికానికి సంబంధించినటువంటి విషయాల్లో నుంచి, ఆ విశ్లేషణలో నుంచి నువ్వు బయటపడాలి. ఎప్పుడైతే బయటపడతావో అంతఃకరణ శుద్ధి అవుతుంది, పవిత్రం అవుతుంది.